ఇప్పుడు ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిట్ జాయహం బోలో శుభశ్యామ్ హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరాగ్ ఊసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి, నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండు, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండు దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే. ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం
మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం, ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. ఇది అనంత శంఖారావం, అవునా కదా? మన దీక్ష హిందూ 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 హిందూ. దయచేసి మార్గంలో ఉన్న వాళ్ళు గ్యాలరీలోకి వెళ్ళండి. భోజనం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి మహానుభావులైనటువంటి పీఠాధిపతులు విరాజమానమై ఉన్నారు వేదిక మీద. వారి యొక్క అమృత వచనాల్ని, అనుగ్రహాన్ని మనం పొందవలసినటువంటి సమయం కాబట్టి భోజనం చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి తమ తమ స్థానాలకు రావాలి. ఇప్పుడు 3 నిమిషాల్లో శ్రీ గరికముక్కు సుబ్బయ్య గారు ఎస్సీ ఎస్టీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు, వారు ఈ హైందవ శంఖారావ వేదిక నుంచి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతా కే, భారత్ మాతా కే. హైందవ శంఖారానికి విచ్చేసిన, వేదికను అలంకరించిన సాధు సంతులకి, వేదిక కింద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ వారి పాదాలకి అభివందనం తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎస్సీ కులాలపైన ఒక మంచి వివరణ ఇద్దామని మీ దగ్గరికి వచ్చాను. ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. హిందూ ధర్మంలో అంతర్భాగం మనమందరం కూడా. ఒక విషయం గమనించాలి మిత్రులారా, కులం అనేది మన వ్యక్తిగతం, ధర్మం మనం స్వయం. మనం ధర్మరక్షకులం, గుర్తుంచుకోండి. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని స్వీకరించాం, హైందవ ధర్మంతోనే చివరి వరకు కూడా బ్రతికే ఉంటాం, గుర్తుంచుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నాకు అతి తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎస్సీ ఎస్టీలకి అర్చకత్వ శిక్షణ ఇప్పించి దేవాలయాల్లో అర్చకుల కింద నియమించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మత్స్యకార కులాలకి సంబంధించినటువంటి ఏరియాలలో చాలా దేవాలయాలు, హిందూ దేవాలయాలు నిర్మించుకొని అదే గుళ్ళల్లో అర్చకత్వం చేసేటువంటి నా సోదరులు చాలా మంది ఉన్నారు.
మనం ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి మిత్రులారా. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి చే 3వ క్లాజు ప్రకారంగా ఎస్సీలు అంటే ఏమిటి, ఎస్టీలు అనేది ఒక వివరణ, స్పష్టమైన వివరణ ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 1950వ సంవత్సరంలో మనకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా రిజర్వేషన్లో ఏ విధంగా ఇచ్చారండి మనకి, అస్పృశ్యత అంటరానితనానికి గురైనటువంటి కొన్ని కులాలకి, ఏదైతే అస్పృశ్యత అంటరానికి గురైనటువంటి కొన్ని కులాలకి, అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఒక్క విషయం కంపల్సరీ రాజ్యాంగం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్పష్టంగా రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పారండి, హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరాని వాళ్ళకి అంటరాని తనాన్ని అనుభవించినట్టు. కానీ ఈరోజు నేటి సమాజంలో ఆ రిజర్వేషన్లతో మనం అత్యంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి హోదా రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, విద్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉన్న పరిస్థితిని పక్కన పెట్టి ఎస్టీలలో అన్ని మతాన్ని స్వీకరించిన వాళ్ళకి స్పష్టంగా రిజర్వేషన్ లేవని ఆ రోజు రాజ్యాంగ సభ చెప్తే, ఈరోజు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో అన్ని చోట్ల కూడా అన్ని మతాన్ని స్వీకరిస్తున్నారు. మిత్రులారా గమనించండి, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుసు. ముందు బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం. ఈ ఒక్క విషయం, వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరైతే హిందువులుగా ఉంటారో ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలారా గమనించాలి, రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తున్నాయి, రిజర్వేషన్లు ఎవరికి సంక్రమిస్తున్నాయి, రిజర్వేషన్ల సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు తెలుసుకోవాలి మీరందరూ. ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవించాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా అనుభవించుకోకుండా రిజర్వేషన్ దొడ్డిదారిన తీసుకుంటున్నటువంటి అన్ని మతస్థులకే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అన్ని మతస్థులకే విద్య, ఉపాధి అవకాశాల్లో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రతి మనిషి కూడా గమనించాలి, మనం మతం మారినటువంటి అన్ని మతస్థులకు రిజర్వేషన్లు కల్పించకూడదు. మాది హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి మా యొక్క స్ఫూర్తి. ఈ దేశంలో సనాతన ధర్మకారులు అనేక కులాలు ఉన్నాయి మాకు, అందరూ కూడా హిందువులే. అయ్యా, మతం మారినటువంటి అన్ని మతస్థులారా వెనక్కి వెనక్కొచ్చి మన హిందూ ధర్మంలో మీరు కూడా అంతర్భాగం కావాలి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం అందరికీ చాటి చెప్పాల్సినంత అవసరం వచ్చింది. కాబట్టి ఒక విషయం చెప్తాను, రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో ముగ్గురు క్రైస్తవులు ఆ రోజు క్రైస్తవులు ఒకటి చెప్పారు, మా క్రైస్తవ సమాజంలో అస్పృశ్యత లేదు, అంటరానితనం లేదు, కులం లేదని. సరే, మరి ఈ రోజు కూడా మీరు దాన్ని పాటిస్తున్నారా? రిజర్వేషన్లను దొడ్డుదారిని తీసుకునేటువంటి సోదరులారా, మీరు పాటిస్తున్నారా? రాజ్యాంగ సభలో చెప్పినటువంటి విధానాలను మీరు పాటిస్తున్నారా? ఎందుకని ఉంటారు మీరు ఇక్కడ? ఎస్సీ కులంలో ఉన్నటువంటి అన్ని మతస్థులందరూ కూడా మీరు ఉంటే హిందూ ధర్మంలో ఉండండి, లేదంటే బయటికి పోవడమే. ఇది మాత్రం సత్యం. భారత రాజ్యాంగం పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. చట్టాలపైన కానీ, ఉన్నత న్యాయస్థానాలపైన కానీ మాకు అపారమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో బ్రతుకుతాం, ఈ దేశంలోనే శాశ్వతంగా కలిసే ఉంటాం. మనం గమనించుకోవాలి. అలాగే మన రిజర్వేషన్లు అనేవి మీకు స్పష్టంగా నేను ఒక విషయంలో చెప్తానండి. ఎండోన్మెంట్ విషయాలలో, ఎండోన్మెంట్ టెంపుల్స్లో కూడా అనేక రకాలైనటువంటి ఎండోన్మెంట్ టెంపుల్లో హిందువులైనటువంటి ఎస్సీలకి మాత్రమే, ఎస్టీలకి మాత్రమే ప్రాధాన్యత కల్పించండి. అక్కడ జరిగేటువంటి కమిటీల్లో కూడా హిందువులకు మాత్రమే మనం ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే అన్య మతస్థులకి చాలా చోట్ల కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులకి ఒకటే చెప్తున్నాను, కొన్ని విషయాలు గమనించాలా. మనం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన వర్తిస్తున్నాయో మీకు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి
హిందువులైనటువంటి హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి వీళ్ళకి మాత్రమే ఎండోన్మెంట్ గుళ్ళల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే అన్ని హిందూ దేవాలయాల్లో కూడా అర్చకులుగా ఎస్సీ ఎస్టీలని కూడా పరిగణించాలి. అర్చకులకు కూడా ఆ గుళ్ళల్లో ఒక ప్రాతినిధ్యత కల్పించి మా అందరిపైన మీ యొక్క ఆలోచన చూపిస్తారని కోరుకుంటూ, మేమంతా హిందువులం, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మవాదులం. భారత్ మాతా కే. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. తదుపరి వనవాసి కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖ్ శ్రీమతి కిముడు అచ్చమ్మ గారు వారు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. जय श्री राम, भारत माता की. గిరిజన ప్రాంతాల్లో కొండ కోణాల్లో నివసిస్తూ అనేక మైళ్ళ దూరం నుండి ఈ హైందవ శంకరావానికి ఇచ్చేశారు. అలాగే వేదికపై ఉన్న స్వామీజీలకు, వేదిక ముందు ఉన్న అతిరథ మహారథులకు నమస్కారములు, పాదాభి వందనాలు. అరణ్య సంస్కృతి. అరణ్యంలో దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి కొండల్లోనే వెలిశాడు. కొండ వెంకటేశ్వర స్వామి మైదాన ప్రాంతంలో కొండ దిగి రాలేదు, భగవంతుడు కొండ మీద వెలిశాడు. అలాగే సింహాచలం కొండ మీద నరసింహస్వామి, శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి, కొండల మీద భగవంతుడు వెళ్ళాడు, భగవంతుని దగ్గరికి కొండ వెళ్ళలేదు. అలాంటి అరణ్య సంస్కృతి గిరిజనులది. అటువంటి గిరిజనులు ఐకమత్యంగా ఏ పని చేసినా ఐకమత్యంగా కలిసి ఉన్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనుల్ని, గిరిజన సమాజాన్ని విడదీయాలి అన్న ఉద్దేశంతో ఆదివాసీ అనే పేరుతో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆదివాసులే. ఇతర దేశాల నుంచి, లండన్ నుంచి వచ్చారా, అమెరికా నుంచి వచ్చారా, జర్మనీ నుండి వచ్చారా, ఎక్కడి నుంచి రాలేదు. భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులే. నగరాల్లో ఉన్న, కొండ కోణాల్లో ఉన్న, మైదాన ప్రాంతంలో ఉన్న, సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరూ భారతవాసులే. వనవాసులు హిందూ సంస్కృతికి నిలయాలు. శ్రీరామచంద్రుడు ఆ రోజు వనవాసం చేసినప్పుడు వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించినప్పుడు వానర సైన్యమంతా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో హనుమంతుడు అక్కడే ఉన్నాడు. హనుమంతునికి జాంబవంతుడు అతని యొక్క శక్తిని గుర్తు చేశాడు. ఆనాడు చిన్నప్పుడు సూర్య భగవానుని పండు అనేసి నువ్వు తినడానికి ఎగిరి వెళ్ళేవే, సీతమ్మ తల్లి ఎక్కడుందో సీతమ్మ తల్లి జాడ వెతకడానికి నువ్వు ప్రయాణం చెయ్యి అనేసి అతని యొక్క శక్తిని గుర్తు చేసినప్పుడు వెంటనే హనుమంతుడు వాయు వేగంతో బయలుదేరాడు, లంకకు బయలుదేరాడు. లంకంతా వెతికాడు, సీతమ్మ తల్లి జాడను చూసుకున్నాడు. చూసుకొని సీతమ్మ తల్లిని కలిసి శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మ తల్లికి అందించాడు. రావణాసురుడికి ఆ రావణాసురుని యొక్క భటులు కొత్త వ్యక్తి మన లంకకు వచ్చాడు అని చెప్పారు. ఇక్కడ రమ్మని చెప్పారు రావణాసురుడు. అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రావణాసురుడు సింహాసనంలో కూర్చున్నాడు. సింహాసనం ఎత్తుగా ఉంది. హనుమంతుడు కూడా అతని తోకను పెద్దగా చేసి రావణాసురుని కంటే ఎత్తుగా కూర్చున్నాడు. అటువంటిది సీతమ్మ తల్లి రావణాసురునికి సంహరించి మళ్ళీ అయోధ్యకు తీసుకొచ్చేదాకా వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు.
పార్వతి గిరిజామాత, గిరిజాదేవిగా పేరు. పరశురాముని యొక్క నివాసం మహేంద్రగిరి పర్వతాలు. స్వతంత్ర సమరంలో ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, అలాగే అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు, అలాగే గిరిజన మహిళలు భగవాన్ బిర్సా ముండా, గిరిజన మహిళలు రాణి గైడిల్యు, రాణి దుర్గావతి, వీళ్ళందరికీ వనవాసులు స్వతంత్ర పోరాటంలో కూడా సహకరించారు. యుగ యుగాలుగా, తరతరాలుగా భారతదేశం హిందూ సంస్కృతికి ముడిపడి ఉన్న విషయం గిరిజనులకు తెలియజేసి చైతన్యపరచి మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కంకణం కట్టుకోవాలి. ఈ హైందవ శంకరావ మహాసభకు మనం శపథం చేయాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నేను నిరంతరం పోరాడతాను. మన అందరికీ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, కానీ సమాజం కోసం, ఈ దేశం కోసం నెలలో నేను ఒక 3 రోజులు సమయం ఇచ్చి పనిచేస్తానని ఈ హైందవ శంకరావ సభలో మనం శపథం చేయాలి. ఒక సామాన్యమైన గిరిజన మహిళ ఈరోజు రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని అది అధిగమించే రాజ్యాంగానికి అలాగే రాజ్యాంగం నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మనమంతా ఎవరము? మనమంతా వనవీరులము, రణధీరులము, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం. మనం యుగ యుగాల భారతీయ సంస్కృతిని మనమందరం పరిరక్షించుకోవాలి. ఈరోజు అన్యమత మతస్థులు ప్రచారానికి వెళ్ళినప్పుడు గిరిజన గ్రామాల్లో కూడా ఈరోజు నిలదీయడానికి శక్తినిచ్చాడు భగవంతుడు. నిలదీస్తున్నారు, వెనక్కి వాళ్ళని పంపిస్తున్నారు. ఇది మనం అటువంటి వనవాసులము, రణధీరులం. మనం ఆ పాట పాడి ముగిస్తాను. వనవీరులం మనం రణధీరులం, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం. వనవీరులం మనం రణధీరులం. రామాయణ సృష్టికర్త వాల్మీకి మనవాడే, జలధిని లంఘించినట్టి భజరంగుడు మనవాడే, దశకంఠుని దునుమాడిన శ్రీరాముడు అనచరుడే, ఆ రఘురాముని దరిజేర్చిన గుహుని సేవ ధన్యములే. వనవీరులం మనం రణధీరులం, యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం. వనవీరులం మనం రణధీరులం. రామ లక్ష్మణ జానకి. గట్టిగా ఎందుకు వినపడటం లేదు నాకు. రామ లక్ష్మణ జానకి. ఆహా, ఎంత బాగుంది. రామ లక్ష్మణ జానకి. హైందవ శంకారావం అంటూనే, శంఖమంటూనే జయం. జయము కలగనే కాక అని దత్తుడిని నేను ప్రార్థన చేస్తున్నా. మనం ఏది ఆశిస్తున్నామో, ఏది అపేక్ష పడుతున్నామో అది జయం కలగని ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన సింధు సంస్కృతికి. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతోమంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు.
ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు. అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం. మనది ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ, అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు, ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మన సంప్రదాయం అది మనది. ఇక్కడికి వాళ్ళు మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అటువంటి సందర్భం మనకందరికీ కుదిరింది. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు 5125 సంవత్సరాలు. మనకు ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు వేరే హ్యాపీ న్యూ ఇయర్లు మనం చేయకూడదు. కేకులు కట్ చేసుకోకూడదు. కేకులు ఏమిటి కట్ చేసుకోవటం? కేకులు కట్ చేసుకోవటము ఉఫ్ 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 అనటం, అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు. మనం వెలిగిపోతూ ఉండాలా. ఈరోజు మనం అనుకున్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు, మీకు ఎంత అదృష్టం. అటువంటి వాళ్ళ మహానుభావులందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ, ఆ దత్తుడి కృప కలగని ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ, ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని, అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని, మన యొక్క ప్రార్థన పరమాత్ముడికి వెళ్ళని అని మనమందరూ గ్రూప్గా ఎందుకు భగవంతుడిని స్మరణ చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈరోజు జై బోలో హనుమానుకి అని అంటూనే జై వీర హనుమానుకి ఇది 40 ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా. అటువంటి రికార్డ్ అయిపోయింది. అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం. కోల్పోకూడదు. మన హక్కును మనం సాధించుకోవాలా అని అంటూ, మన ధర్మాన్ని మనం పాలించుకుందామని అంటూ ఇప్పుడే 2 ప్రతిష్ఠ చేసుకొని వచ్చాను. మళ్ళీ ఇంకా 2 ప్రతిష్టలకు ఇప్పుడు బయలుదేరుతున్నా. మధ్యలో అంతరాయం కలిగించాను. చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి. దానికన్నా ముందే నా మీద ప్రేమతో నాకు ఈ 2 నిమిషాలు కల్పించారు. మీ అందరికీ నేను దీవిస్తున్నా. భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని, చల్లగా ఉండని. ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది. మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా చేయముకి అందరూ ఒక్క పని అందరూ నమస్కారం చేయండి. చేతులు పైకెత్తండి. అందరూ కూడా చేతులు పైకెత్తండి. వెంకటరమణ స్వామి గోవిందా ఆహా అని అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ వాళ్ళ ఆశీస్సులందరూ తీసుకుందాం. వాళ్ళ ఒక్కొక్క పలుకుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అని అంటూ, ఈ హైందవ ధర్మం, ఈ శంఖారావం ఎట్లా వీళ్ళ కార్యక్రమం వీళ్ళు అనుకున్నారు, సంకల్పం చేశారు. వీళ్లకు జయం కలగని, వాళ్ళకి కలిగితే నాకు కలిగినట్టే కదా జయం, అందరికీ జయం కలగని అని దత్తుడిని నేను వేడుకుంటూ, ఆ జగన్మాతను వేడుకుంటూ, ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్నాం మనం, అమ్మను వేడుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి పాదపద్మాలకు హృదయపూర్వకంగా ప్రణమిల్లుతూ, అననుకూల సమయంలో ఈవేళ 3 ఆలయాలలో కుంభాభిషేక కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమాన్ని ఉన్నప్పటికీ వాటిని చూసుకుంటూ ఈ హైందవ శంఖారావ సభలో మనందరికీ అనుగ్రహ భాషను ఇవ్వాలని వారు వచ్చి వారి అమృత పలుకులు మనకి అందించి ఆశీర్వదించి ఈ ఉద్యమానికి విజయం కలగాలని వారు సంకల్పాన్ని ప్రకటించి మరింత బలాన్ని మనకు అందించారు. పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ పాదపద్మాలకు మరొక్కసారి ప్రణమిల్లుతున్నాను. ఇప్పుడు మాతాజీ శ్రీ 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 శివానంద సరస్వతీ మాతాజీ
వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా శివానంద సరస్వతీ మాతాజీని ప్రార్థిస్తున్నాను. అనుకుంటే గార్గ్య మహాముని వచ్చి సీతాదేవికి, అమ్మా ఇదిగో నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను, అంతది ఇప్పుడు నీవు చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది అని హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ సీతాదేవి ఆ హనుమ మంత్రాన్ని 108 సార్లు జపించేసరికి ఆమెను ఒక మహాకాళి ఆవహించిందండి. అంతే, ఎప్పుడైతే మహాకాళి అయ్యిందో హనుమ తన భుజాల మీద కూర్చుండి పెట్టుకున్నాడు. ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి అయ్యాడు. అప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మని ఎప్పుడైతే భుజాల మీద కూర్చుండి పెట్టుకుని అమ్మకు ధనస్సు ఇచ్చాడు, అంతే అమ్మ ఎక్కు పెట్టింది ధనస్సుని, బాణాలను సంధించింది. ఇక ఒక్కొక్క ఆ శతకంఠుడి శిరస్సులు కింద పడుతూ ఉంటే హనుమ తన తోకతో కింద పడనివ్వకుండగా ఆ రక్తాన్ని కాళికాదేవికి ఇస్తే కాళికాదేవి దాన్ని స్వీకరించింది, మనం మంచినీళ్లు తాగినట్లుగా. అలా సీతా మహాదేవి ద్వారా శతకంఠుడు అంటే 100 కంఠాలు ఉన్నటువంటి వాడండి. మనందరికీ దశకంఠుడు బాగా తెలుసు. 100 కంఠాలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి సీతా మహాదేవి చేత హనుమన్ మంత్ర సాధనము అనేటటువంటి దాని చేత సంహరింపబడ్డాడు వాడు అనేది మనకి పరాశర సంహిత చెప్పినట్లుగా ఇవాళ ఇంటింటా ఉన్నటువంటి ప్రతి శక్తి నారీ ఇవాళ సామాన్య స్త్రీ కాదు, ఆమె ఒక సతీత్వ శక్తి, ఒక సీతాశక్తి, ఒక ద్రౌపది అనేటటువంటి ఆ శక్తిని జాగృతం చేసుకున్న నాడే తిరిగి మరలా ఇవాళ మనం ఏ దేవాలయాన్ని మనం కాపాడుకుంటే అన్నింటినీ కాపాడుకోగలము అనేది మనం అనుకుంటున్నామో దాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకోగలము. అంతేకాదండి, ఏది జరిగినా ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి అర్జునుణ్ణి క్షుద్రం హృదయ దౌర్బల్యం చోత్తిష్ట పరంతప, విడిచిపెట్టని హృదయ దౌర్బల్యాన్ని లే యుద్ధం చెయ్యి, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడండి. అంచేత నీ ధర్మంలో నీవు చనిపోయినా పర్వాలేదు, అదే నీకు శ్రేయస్సు. పరధర్మం చాలా గొప్పది కావచ్చు, అది భయాన్ని కలిగిస్తుంది, నిన్నుగా ఉంచదు అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. అందుచేత ఇవాళ ప్రతి ఒక్కడు యువకుడు యువతి ఇవాళ ఇప్పుడే చూడండి, పూజ్యపాదులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు అంత వయసులో కూడా కూర్చున్న చోటుకి మైక్ ఇస్తానంటే లేదు నేను అక్కడికే వెళ్ళి మాట్లాడతాను అన్నారు. ఏమి ఆ శక్తి, ఏమి ఆ ఉపాసనా శక్తి, ఏమి ఆ గురు శక్తి, ఏమి ఆ దత్తాత్రేయ శక్తి. ఇదే మనందరికీ దైవీ బలము గురు బలం అనేటటువంటిది నిరూపణ చేశారు స్వామి గారు. మనందరికీ కావలసింది అదే. అందుచేత మరొక్కసారి ఈ మహామేళ మహాకుంభమేళాగా ఉన్నటువంటి మీ అందరికీ భగవంతుడు భగవతి కనకదుర్గామాత అటువంటి శక్తిని ఇచ్చి ఏ సంకల్పంతో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఎంతటి విస్తృతమైనటువంటి విరాట్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిందో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది, తీరాలి, తీర్చుగాక అని అమ్మను ప్రార్థిస్తూ మాకి అవకాశం ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ కూడా మా హృత్పూర్వక అభివందనములు, మహాత్ములందరికీ మా ప్రణామములు. జై శ్రీరామ్, జై హనుమాన్. మాతాజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి శివస్వామీజీ వారిని వచ్చి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. भारत माता को, सनातन धर्म की, वेद भूमि की, तपो भूमि की, सिद्ध भूमि की, योग भूमि की, कर्म भूमि की, धर्म भूमि की,
గో మాతాకి, గాయత్రి మాతాకి, గంగా మాతాకి జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి విచ్చేసిన హిందూ ధర్మ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్, జై గోమాత. పరిషత్ పెద్దల యొక్క సూచన, స్వామీజీ మీరు గో సంరక్షణ చేస్తుంటారు కాబట్టి గో మీద మీరు మాట్లాడండి, అందరూ దేవాలయం మీద మాట్లాడుతున్నారు అని వారు నాకు గోసేవ చేసుకునే భాగ్యాన్ని అందజేశారు. సనాతన భారత హైందవ ధర్మములో విశిష్టమైనది గోవు యొక్క ప్రాశస్తము. గావో విశ్వస్వమాతరః, గోవు ఈ విశ్వానికే మాత అని చెప్పబడింది. భగవంతుని యొక్క సృష్టి గోవు. ఋషీశ్వరుడు రాజఋషి అయిన విశ్వామిత్రుడి యొక్క సృష్టి గేద. ఇక ఇంగ్లీష్ వాడు సృష్టి సంకర జాతి ఆవు, అదే జెర్సీ ఆవు. మనకి లభించిన వేదాల ఆధారంగా సుమారుగా 1331 సార్లు వేదాలలో గో ప్రస్థానం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. క్షీరసాగర మదనంలో కామధేను ఉద్భవించి తాను నందినిగా, బహుళగా, సుభద్రగా, సుశీలగా మరియు సురభిగా పంచగోవులుగా మారి సనాతన భారత హైందవ ధర్మంలో మానవుడి యొక్క మనుగడ కోసం భగవంతుడి యొక్క ఆజ్ఞచే ఆ కామధేనువే ఈ భూమి మీద గోమాతగా జన్మించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మన గృహాలలో గోప్రవేశాలప్పుడు గోవును ఉపయోగించుకుంటాం. యజ్ఞ యాగాది క్రతువులప్పుడు గోపూజతో ప్రారంభించుకుంటాం. నూతన దేవాలయ నిర్మాణాలు,